మతాల మధ్య చిచ్చు పెట్టడమే టార్గెట్. రావణ్, జడశ్రవణ్, ప్రకాష్ రాజ్ ఇదే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నారని అంటుంది కూటమి. వైసీపీ వీరి వెనక ఉండి నడిపిస్తుందని ఆరోపిస్తోంది. అవసరం తమకు లేదు, అన్యాయంగా కేసు పెట్టారు కాబట్టి అతనికి అండగా నిలబడ్డామని అంటుంది విపక్షం. రావణ్ ని కస్టడీకిస్తే అసలు అతని వెనుక ఎవరున్నారో తేలుస్తామని చెప్తున్నారు పోలీసులు. ప్రశ్న రావణ్ను 10 రోజుల కస్టడీ కోరుతూ గన్నవరం కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. వాదనలు విన్న ప్రభుత్వం తరపు న్యాయవాదులు సమయం కోరారు. కస్టడీ పిటిషన్పై రావణ్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్లో కొన్ని కీలక అంశాలు చేర్చారు పోలీసులు. రావణ్ వెనుకున్న వ్యక్తులెవరో తేలాలంటున్నారు. విద్వేషపూరిత ప్రసంగాల లక్ష్యమేంటో తేల్చాలి. రావణ్ ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించాలి. సోషల్ మీడియా ఖాతాలపై ఆరా తీయాలి. కేంద్రంపై యుద్ధం ప్రకటించేలా రావణ్ ప్రచారం ఉంది. దేశ సార్వభౌమాధికారానికి రావణ్ భంగం కలిగించారంటూ పిటిషన్లో వివరించారు పోలీసులు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు రావణ్ మద్దతుగా నిలిచారంటోన్న పోలీసులు సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే కంటెంట్ సృష్టించారన్నారు. మరోవైపు రావణ్ చుట్టూ రాజకీయం కొనసాగుతూనే ఉంది. రావణ్ కి సన్నిహితమైన వ్యక్తి గగన జగన్ను కలవడాన్ని బట్టి చూస్తే అతని వెనుక వైసీపీ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది అన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఏలూరులో రావణ్ ప్రసంగం కుట్ర జరుగుతున్నట్టు స్పష్టం చేస్తుందన్నారు. రావణ్, జడశ్రవణ్, ప్రకాష్ రాజ్ మతాల మధ్య చిచ్చు పెట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారని ఆరోపించారు దుర్గేష్. కూటమిని బలహీనపరిచే ఉద్దేశంతో పనిచేస్తున్నారన్నారు. రావణ్ చేసినటువంటి ప్రతి విమర్శ కూడా హిందూ దేవతలను కించపరచాలనేటువంటి ఆలోచన చేసినటువంటిదే మనకు కనపడింది తప్పితే ఆయన నిజంగా నాస్తికుడే అయితే ఏ మతాన్ని నమ్మకూడదు, ఏ దేవుణ్ణి నమ్మకూడదు, కొందరిని నమ్ముతాను కొందరిని నమ్మను అంటే అది ఎథిస్ట్ అనిపించేటువంటి పరిస్థితి కాదు. రావణ్ పై ఉపా చట్టం కింద కేసు పెట్టడాన్ని విపక్షాలు ఖండించాయి. రావణ్ను అణిచివేసేందుకే ఉపా కేసు పెట్టారని విజయవాడలో నిర్వహించిన సమావేశంలో నేతలు మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను డైవర్ట్ చేసేందుకు రాజకీయ కుట్రలో భాగంగా రావణ్ పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు నేతలు. రావణ్ ఐడియాలజీ మా ఐడియాలజీ కాదు. రావణ్ మమ్ముల్ని కూడా దూషించాడు, మమ్ముల్ని కూడా విమర్శించాడు. అయినా రావణ్ తరపే ఇవాళ మేము ఉంటాం. రావణ్ సెంట్రిక్ గా ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి.